ఆయన కాపుదల భద్రత మీకును మీ కుటుంబానికి తోడైండి నడిపించునుగాక. దేవాది దేవుడు సంపూర్ణమైన ఆయుష్ ఆరోగ్యములు ప్రసాదించునుగాక. మీ ప్రతి అవసరత దేవదేవుడు తీర్చునుగాక. మీ ఇరుకులు, మీ ఇబ్బందులు, మీ అప్పులు, మీ రుణాలు దేవాది దేవుడు తీర్చి మీకు మనశ్శాంతి కలుగజేయునుగాక. మీ కుటుంబంలో ఉన్న వారందరికీ సంపూర్ణ ఆరోగ్యములు, శారీరక స్వస్థతలు, మానసిక స్వస్థతలు దేవదేవుడు ప్రసాదించునుగాక. మీ కుటుంబ సభ్యులందరికీ నిత్య మహిమ కలిగిన రక్షణ భాగ్యము దేవుడు దయచేయునుగాక. మీ ప్రయాణాల్లో, మీ కష్టార్జితాల్లో, మీ ఉద్దేశాల్లో, మీ తలంపుల్లో, మీరు చేయాలనుకున్న సమస్త కార్యక్రమాలలో దేవాది దేవుడు మీ ఆశ తీర్చి మీ హృదయ వాంఛ సఫలపరచునుగాక. మీ శత్రువులను, దుర్మార్గులను, కట్టిన వారిని, మాట్లాడుతూ వెనకల గోతులు తవ్వి దుర్మార్గులను, పగవారిని మీకు మిత్రులుగా మార్చి మంచి వారిగా మీకు చేయునుగాక. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క రాకడ దగ్గరలో ఉంది. ఆయన రాకడ వచ్చినా పోకడ వచ్చినా నిత్య మహిమ వారసత్వం పొందుదుముగాక. ఆమేన్. అందరూ బాగున్నారు కదా? మంచిది. మరి గడిచిన వారము, ఈ వారం కూడా వర్షాలే. ఏదేమైనా ఏది ఆగదు. ఏది ఆగిద్దండి? వర్షం వచ్చినా ఆగదు, ఎండ వచ్చినా ఆగదు, చలి వచ్చినా ఆగదు. ఏది ఆగిద్ది? ఏది ఆగదు. ఇప్పుడు వచ్చాడు ఆగుతాడా? ఉల్లిపాయలు ఆటో వస్తుంది, ఆగిద్దా? పాలు వేసుకుని వస్తారు, ఆగుతారా? ఎవరి పని ఎవరు ఆపరు. ఎవరి పని వారు చేసుకుంటూనే వెళ్ళిపోతారు. హల్లెలూయా. అలా చేసుకోకపోతే ఏమవుతుందో తెలుసా అండి? అన్నీ ఆ బంద్ అయిపోతాయి. ఏది ఆగదు. ఎవరి పని వాళ్ళు చేసుకుంటూనే ఉన్నారు, ఎవరి ప్రయాణాలు వారు చేస్తూనే ఉన్నారు. అందరూ కూడా వారి వారి పనులు ముగించుకుంటున్నారు. బాధాకరం ఏంటంటే దేవుని బిడ్డల విషయంలోనే బాధ అనిపిస్తుంది. ఎవరు ఏ పని మానలా, కానీ దేవుడి బిడ్డలు మాత్రం భక్తి మానేస్తున్నారు. మరి గుడికి రావడం అంటే 10 కిలోమీటర్లు నడిచి వెళ్ళాలి కదా, అది కష్టం అయిపోతుంది. 10 కిలోమీటర్లు నడిచి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది అయిపోతుంది. అందుకే మందిరానికి రాలేకపోతున్నారేమో. నిజంగా అలాగే 1 కిలోమీటర్ దూరం ఉంటే ఏం చేద్దరంలో ఏం చేస్తారు? అసలు రాలేమో గుడికి. మొన్న ఆయన అన్నాడులే, ఏమండి ఏంటంటే నడుచుకుంటూ రాజమండ్రి వెళ్ళామండి ప్రార్థనకి అంటున్నాడు. ఎక్కడి నుంచట? రాజమండ్రి నన్ను వెళ్ళాడంటే ఆయన నడుచుకుంటా ప్రార్థన కోసమే. మంచి అంట్లో పడి వెళ్ళాడు మహానుభావుడు. నడుచుకుంటూ రాజమండ్రి వెళ్ళాడంటే ప్రార్థనకి. ఎంత ఆశ! దేవునికి స్తోత్రం. మిమ్మల్ని అలాగా మోకాల మీద ఆమె ఇంటికి నుంచి రండి అంటలేదు కదా. కొద్దిపాటి దూరం కూడా నడవలేని స్థితిలో నువ్వు ఉంటే అసలు నువ్వు విశ్వాసుగానా అంటే మనకు మనం ప్రశ్న వేసుకోవాలి. విశ్వాసులైతే దేవుని కోసం ప్రాణం పెడతాం, పిశాచులమైతే దేవుణ్ణి ఏడిపిస్తాం. భగవంతుని ఏడిపించే లక్షణం నీలో ఉందంటే నువ్వు దేవుడి బిడ్డవు కాదు, నువ్వు పిశాచువే. నీ ప్రాణం పోతున్నా సరే ప్రభుని మహిమపరిస్తే అది దైవ లక్షణం. ఆమె స్తెఫను రాళ్లతో కొట్టి చంపేస్తున్నప్పుడు రక్తాలు కాలిపోతున్న సావు బ్రతుకుల మధ్య ఉన్న కొన ఊపిరితో ఉన్న ఆకాశం వైపు చూసి ఆనందిస్తున్నాడట. హల్లెలూయా. మొహంలో ఏడుపు లేదు, బాధ లేదు. ప్రభుని చూస్తున్న మహిమ కలిగిన తేజస్సు మాత్రం మొక్కలో కనపడుతుంది. ప్రాణం పోయే పరిస్థితుల్లో కూడా దేవుణ్ణే చూశాడు. హల్లెలూయా. ఏమంటే రాళ్ళతో కొట్టేవాడిని ఒక్కడు కూడా చూడాల.
రాళ్ళతో ఎవరు కొడుతున్నారా? ఇది నా తమ్ముడా, మా అన్నయ్య, మా ఇంటి పక్క కూడా నా శత్రువా, ఆడ ఈడ వీడ వాళ్ళెవరు చూడలా. కొట్టేవాడిని చూడలేదు కానీ దేవుని వైపే చూస్తున్నాడు. మరి నాడు ఎంతమంది ఉన్నారని దేవుడి వైపు చూసేవాళ్ళు? దేవుని వైపు చూసేవాళ్ళు ఎవరు లేరు. మనుషుల వైపు, అటువైపు, లోకం వైపు, వాతావరణం వైపు, వర్షం వైపు, ఇటువైపు అటువైపు ఎటో పోతుంది వారి దృష్టి. భగవంతుడి మీద రాట్లా. సరే, ఒకటి చెప్తాను, ఎవరి భక్తి వారిని కాపాడునుగాక, ఎవరి భక్తి వారి కుటుంబాన్ని రక్షించునుగాక. ఆమేన్. మంచి దేవుని పిల్లారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. బైబిల్ గ్రంథం తెరవండి. బైబిల్ తెరవండి, దేవుని యొక్క వాక్యం చదువుకుందాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 26వ వచనం చదువుదాం. వానిని చూసి సోమరివైన చెడ్డదాసుడా. ఆగండి. యజమానుడు తన దాసుడితో ఈ రీతిగా మాట్లాడుతున్నాడు. ఏమని? సోమరివైన చెడ్డదాసుడా. ఒక్కసారి పదాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే అది మన జీవితానికి ఎలా ఉందో ప్రశ్న వేసుకుందాం. నాకు చెప్పండి, సోమరివైన చెడ్డదాసుడా. సోమరివైన చెడ్డదాసుడా. ఈరోజు దాసులు మనం అందరం దేవుని దాసులమే, పరివారమే. మన యజమానుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మనందరికీ యజమానుడు. హల్లెలూయా. మన యజమానుడు ఎవరండి? యేసుక్రీస్తు వారు. మీరు నేను మనం అందరము కూడా ఆయన దాసులమే. అయితే ఇక్కడ వాడబడిన పదం ఏంటంటే సోమరివైన అని ప్రశ్న వేస్తున్నాడు. ఎలా ఉన్నదంటే స్థితి అట, ఆ దాసుడి యొక్క స్థితి సోమరితనం కనబడుతుంది. ఆ సోమరి మంచి అంట్ల చెడ్డ ఏమన్నాడండి? సోమరితనం మంచిది అనుకోకండి. సోమరితనము చెడ్డది, మంచిది కాదు. క్రైస్తవ బిడ్డలకి దేవుడు ఇస్తున్న హెచ్చరిక ఏమిటంటే, దేవుని బిడ్డలుగా మనము సోమరితగా ఉంటే అది చెడ్డ లక్షణమే కానీ అది మంచి లక్షణము కాదు. సోమరి అనగానే ఊరుకోండి, మేము సోమరోళమా అంటారేమో. సోమరితనాన్ని గురించి బైబిల్ గ్రంథం చాలా విషయాలు మనకు బోధిస్తుంది. దేవుడు అన్నాడు, సోమరి సీమయ్య యొద్దకు వెళ్ళు అన్నాడు. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళాలట? అంటే నీకన్నా అల్పమైనవి, నీకన్నా చిన్నవి, నీకంటే తక్కువి, నీకంటే బలహీనమైనవి వాటి యొద్దకు వెళ్ళి చూసి నేర్చుకో అన్నాడు. ఆమేన్. అంటే సోమరులు ఎంత దిగజారిపోయారట, సీమల కన్నా దిగజారిపోయిన స్థితి అని అర్థం. సోమరితనము సీమ కంటే అంత హీనమైనది. ఈరోజు నా క్రైస్తవ పిల్లలారా, సోమరితనము అది చెడ్డ లక్షణము, అది నిజంగా అది నీచకమైనది అని వాక్యం మనకు బోధిస్తుంది. హల్లెలూయా. అయితే సోమరి అనే లక్షణం అది ఒక లక్షణం కాదు, చాలా వేరు వేరు లక్షణాలు ఉన్నాయి. సోమరితనానికి కొన్ని లక్షణాలు ఉన్నాయి. కొన్ని విషయాలు బైబిల్ ద్వారా నేర్చుకుందాం.
మొదటిగా సామెతల గ్రంథం నుంచి ఒక మాట చదువుకుందాం. చూడండి, 12వ అధ్యాయం 27వ వచనంలో ఒక మాట అన్నాడు. సోమరి, చూడండి 12వ అధ్యాయం 27వ వచనం, సోమరి వేటాడును గాని పట్టుకొనడు. హల్లెలూయా. సోమరి వాడు ఏం చేస్తాడంట? వేటాడతాడు. అలాగే ఇంట్లో వాడు ఏం కూర్చోలే, వాడు వేటాడుతున్నాడు కానీ ఏది పట్టుకోలేకపోతున్నాడు. క్రైస్తవ విశ్వాసులారా, వీడు వేటాడే విషయాల్లో వీడు సోమరుడు. అలాగే నేను కూర్చోలేదు కానీ వేటాడుతున్నాడు. ఎందుకో వేటాడిన వాడికి ఏమీ దొరకటం లేదు. దానికి కారణం వాడి సోమరితనమే అని బైబిల్ బోధిస్తుంది. హల్లెలూయా. మరి అలాగే నేను వేటాడతలేదా? చెప్పండి, వేటాడతలేదా? వేటాడుతున్నాడు కానీ ఏమీ దొరుకుతలేదు. కానీ ఒక విషయం మీరు గమనించండి దేవుని పిల్లారా, వాడి యొక్క లక్షణాన్ని బట్టి వాడు కష్టపడుతున్నాడు కానీ ఏది దొరకటంలా. అంటే వేటాడేవాడు ఏ రీతిగా వేటాడాలో ఆ రీతిగానే వేటాడాలి. ఏదో అక్కడక్కడ ఎదిగితే వేట దొరకదు, ప్రయాసపడాలి. అవసరమైతే వేటాడుతున్నప్పుడు జంతువు కూడా పరిగెత్తాలి. దేవునికి స్తోత్రం. ఏంటండి వేటాడి చేయాలి? అది మనకు ఆలగడకు రాదు. ఆ జంతువును వేటాడుతున్నప్పుడు అవసరమైతే దాన్ని పట్టుకోవడం వరకు పరిగెత్తాలి. మరి వీడెవడు? సోమరుడు. వేటాడుతున్నాడు కానీ వాడిలో ఏమి లేదు, సురుకుతనం, పరిగెత్తి పట్టుకునే లక్షణాలు వాడిలో లేవు. అందుకే వాడికి వేట దొరకటం లేదు. క్రైస్తవ సంఘం, విశ్వాసులమైన మన జీవితాల్లో అటువంటి సోమరులుగా మనం ఉంటే, అంటే ఏదో భక్తి చేసామన్న పేరు కాదు. భక్తి కంటే వేటాడేంత భక్తి, పోరాడేంత భక్తి, పరిగెత్తేంత భక్తి, సులుగుదనం కలిగిన భక్తి ఈరోజు మనలో ఉండాలి. ఏ ఆశీర్వాదం మన కాళ్ళ కాడికి రాదు. ఆమేన్. ఏ ఆశీర్వాదము మన కాళ్ళ కాడికి రాదు. ఆశీర్వాదము అనుకుంటారు, సరే ఆ ఇంట్లో చేసుకుంటే దేవుడు లేడేంటి, ఎక్కడ చేసిన ప్రార్థనే కదా అంటారేమో. అంటే ఏ వేట మన కాళ్ళగడకు రాదు. పరిగెత్తాలి మనం దేవుని కోసం. పరిగెత్తు పాదములు కలవు. దేవుని స్తోత్రం. దేవుని కోసం ఏం చేయాలట? పరిగెత్తే పాదాలు మనం కలిగి ఉండాలి. నీ పాదాలు ఏమైనాయో తెలుసా? సోమరితనం వచ్చేసి ఒక్కడికి వేయడానికి కష్టం అనుకుంటున్నావు. ఒక అడుగులు 4 అడుగులు ముందుకు వేయడానికి జారిపోతానేమో అనుకుంటున్నావా? 4 అడుగులు వేయడానికి కాళ్ళు నొప్పులు అనుకుంటున్నావా? దేవుని కోసం పరిగెత్తే అనుభవం నీ పాదాలకు లేకపోతే నీకు ఏ వేట దొరకదు. వేట అనగా ఆశీర్వాదము. నీకు దీవెన ఎలా దొరుకుతుంది? పట్టుకోవాలి, వేటాడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తర్వాత చూడండి దేవుని పిల్లరా, 13వ అధ్యాయం 4వ వచనం, సోమరి ఆశపడును కానీ వాని ప్రాణానికి ఏమీ దొరకదు. ఈ సోమరులు ఉండాలి చూసారా, వీళ్ళు ఆశపడతారట కానీ ఏమీ దొరకదు. చాలా ఆశ ఉంటే చాలండి, ఆశ దేవుడు నా ఆశ తీర్చేస్తాడండి, దేవుడు నా ఆశ తీస్తాడు, దేవుడు నా కోరిక తీర్చేస్తాడు, అయ్యి బాబు ఎంత ఆశతో ఉన్నాను, దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. మంచిదే, ఆశ మంచిదే, కానీ ఆశ ఉంటే అట్లా సరిపోదు. ఆశ పడతారు కానీ వారికి ఏమీ దొరుకుతుంది. కారణం తెలుసా? సోమరితనం ఉంది కదా. ముందు ఈ సోమరితనం అనే దరిద్రాన్ని మనుషులంచి అది పోవాలి. ఆశపడితే ఎక్కడి నుంచి వస్తుంది? సోమరులకు ఆశపడినంత మాత్రాన ఏది దక్కదు. నువ్వు దైవ బిడ్డగా
దైవ లక్షణాలు కలిగిన మనం సోమర లక్షణాలు మనలో ఉండకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. సోమర లక్షణాలు నీలో నాలో ఉండకూడదు. ఒకవేళ ఉంటే నువ్వు ఆశపడిన ఏమీ దక్కదు. చాలా మంది జీవితాల్లో అదే బాధ. అనుకున్నానండి, జరగలేదు. ఏదో అవుతుంది అనుకున్నాను, అవ్వలేదు. మరి ఎలాగ అవుద్ది అనుకున్నాను, అలా కూడా కాలేకపోయింది. ఎందుకు వాళ్ళ ఆశ భంగమైపోయింది. మనుషుల ఆశ ఎందుకు భంగం అవుతుందో తెలుసా? దేవుడు అంటున్నాడు, నువ్వు ఆశపడ్డావు కానీ నీలో సోమరి లక్షణాలు ఉన్నాయి, అందుకే నీ ఆశ తీరకుండా పోయింది అంటున్నాడు దేవుడు. ఎంతోమంది భక్తులైన వారు కూడా అలాగే ఉన్నారు. ఆశపడ్డారు కానీ వారి సోమరతనం ద్వారా ఆశీర్వాదాలని కాస్త పోగొట్టుకున్నారు. ఆశృతి శుక్రుని సోమర లక్షణాల వల్లే కదా వాళ్ళు పోగొట్టుకుంది బైబిల్లో. ఎంతోమంది భక్తి జీవితాన్ని పోగొట్టుకోవడం గల కారణం అదే. ఏ సమయంలో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత చూడండి, తర్వాత 19వ అధ్యాయము 15వ వచనం. అవును, సోమరితనము గాఢ నిద్రలో పడవేయను, సోమరవాడు పడి ఉండును. ఆమె ఈ సోమరులకట ఇంకేం కలుగుతుందట? గాఢ నిద్ర. ఎలా పడుకుంటారో తెలియదు. అస్తమాను నిద్ర, మంచం మీద ఉండేది ఎవరో తెలుసా? లెగలేని స్థితిలో ఉండవారు మంచం మీద ఉండాలి. కానీ అస్తమాను మంచం మీద పడుకుంటే వాళ్ళని సోమరులు అంటారు బైబిల్లో. ఓపిక లేదు, నిరసక్తులు ఉన్నాం, పడుకో, తప్పులేదు. అన్ని అవయవాలు బాగుంటే కూడా కష్టమాన మంచం మీద పడుకుంటే ఎట్లా అని వారు పూర్వం. ఎండెక్కి వరకు పడుకున్న దరిద్రం వస్తుంది అని వారు పూర్వం. ఎందుకు వస్తుంది? నిజంగా దేవుని పిల్లలు అస్తమానం మంచం మీద పడుకోవడం మానవ లక్షణము కాదు. ఎందుకంటే బైబిల్ బోధిస్తుంది, మరి అంతవాను పడుకోవడం ద్వారా ఏమొస్తుందట? ఫస్ట్ పడవలసిన పరిస్థితి వస్తుంది. ఫస్ట్ అంటే ఏంటండి? ఏమీ లేకపోవడం. ఫస్టులు ఉన్నామండి అంటే ఇంట్లో ఏమీ లేవని అర్థం. దాన్ని దరిద్రం అంటాం. దరిద్రం. దయచేసి విశ్వాసులమైన మన జీవితాల్లో అస్తమాను పడుకుని నిద్రవడం పనులు చేస్తే పస్తులుండే పరిస్థితి వస్తుంది. పస్తులు అంటే తినడానికి నీకు ఉండదు, నీ బిడ్డలకి లేకుండా ఉండవలసిన స్థితి కలుగుతుంది. జాగ్రత్త. దాన్నే దరిద్రము, దాన్నే హీనత్వము. ఈరోజు మనకు ఒక్కోసారి కొన్ని సందర్భాలు అర్థం కాదు, కానీ వాక్యం మనకు తెలియజేస్తున్నప్పుడు కూడా ఎందుకో మనుషులుగా గ్రహించలేని స్థితిలో మనం ఉంటున్నాం. హల్లెలూయా. దయచేసి దేవుని పిల్లారా, మరి సోమరులకి ఏం కలుగుతుందట? ఫస్ట్ పడవలసిన కర్మ వస్తుంది. దానికి కారణం ఎవరో కాదు, మనకు మనమే చేసుకుంటున్న పని. తర్వాత ఈ సోమరవాడి గురించి మనకు కనబడుతుంది. 20వ అధ్యాయము 4వ వచనం చూడండి ఒకసారి. విత్తులు వేయు కాలమున సోమరి దున్నడు, పాతకాలమున పంటను గుర్చివాడు విచారించినప్పుడు వానికి ఏమీ లేకపోవును. సోమరవాడికి ఏమంటుంది తెలుసండి? విత్తులు వేసేటప్పుడు ఏం చేయడానికి వీడు దున్నడు. మరి దున్నకుండా ఎలా? దున్నకుండా ఎవడు విత్తనాలు వేయడు.
విత్తనాలు వేయకుండా పంట రాదు. అందరూ దున్నుతున్నారు కానీ వీడు దున్నుతలేదు. అందరూ విత్తనాలు వేసుకుంటున్నారు, వీడు మాత్రం విత్తనాలు వేయగల. కానీ ఏం చూస్తున్నాడట? పంట కోసం చూస్తున్నాడట. ఇలాంటి క్రైస్తవులు ఎంతో మంది లోకంలో ఉన్నారండి. వీళ్ళు దున్నే కాలమున దున్నాలి, విత్తే కాలమున విత్తాలి. అప్పుడు పంటను నువ్వు చూస్తావు. పంట ఉత్తినే రాదు నీకు. పంట అనగా దేవుని ఆశీర్వాదము, పంట అనగా దేవుని కనికరము, పంట అనగా దేవుని కటాక్షము, పంట అనగా దేవుని కృపా భాగ్యము, దైవ దీవెన. ఇది రావాలి అంటే అందరూ దున్నుతున్నప్పుడు మనం కూడా దున్నాలి. అందరూ విత్తనాలు వేస్తున్నప్పుడు మనం కూడా విత్తనాలు వేయాలి. ఏమంటే ఇప్పుడు వరి ఏ స్థితిలో ఉంది? మోన తిరిగి గుడ్డు కట్టి పరిస్థితులు ఉంది. ఇప్పుడు విత్తనాలు వేస్తున్నారు అనుకోండి, ఎలా ఉంటుంది అది? ఇప్పుడు విత్తనాలు అయితే ఎలా కుదురుద్ది? కుదరదు. అందరూ విత్తనాలు వేసినప్పుడే మనం కూడా విత్తనాలు వెయ్యాలి, నలుగురితో పాటు. లేదా తేడా వస్తాయి పంటలు. అట్లేమవుతామ్మా? తేడా వస్తుంది. ఈనాడు క్రైస్తవ విశ్వాసులారా, అందరూ గుళ్ళో ఉండి ప్రార్థన చేస్తే దేవుని సన్నిధిలో దున్నుతున్నారు. దేవునికి స్తోత్రం. ఏం చేస్తారు? గుళ్ళో ఉండి దున్నుతున్నారు, హృదయాలు దున్నుతున్నారు, భక్తి దున్నుతున్నారు, పాటల ద్వారా దున్నుకుంటున్నారు. మరి ఇంటికాడ కూర్చున్న వాళ్ళు ఏం చేస్తున్నారు? మరి వాళ్ళు దున్నరే. వాళ్ళు దున్నే సమయంలో దున్నుతులా, ఇంట్లో కూర్చున్నారు, పని పాటలు చేసుకుంటున్నారు. కుదరదు, మాకు సాగదు, మాకు అవ్వదు, మాకు ఏయో చెప్పుకుని దున్నడం మానేశారు వాళ్ళు. అందరూ దున్నే సమయంలో వాళ్ళు దున్నడం మాని సోమరులై కూర్చుంటే నష్టపోయేది ఎవరు నష్టపోతారు? ఎవడు దున్నడు ఆడే నష్టపోతాడు. కొంతమంది అంటే పోతే పోయేమోనండి, ఎలా దొరుకుతారు? సత్యండి. వీళ్ళు ఏమంటారు సార్? పరమ మూర్ఖులు. వీళ్ళు ఎవరండి? మూర్ఖుల్లో మన సామాన్యులు కాదు, పరమ మూర్ఖులు. అంటే ఇక దేవుడు కూడా వారి మీద దయాదాక్షిణ్యాలకి చూపించడు. అంటే అంత మూర్ఖుల్ని ఎలా క్షమిస్తాడండి దేవుడు? నమ్మనోళ్ళు అయితే క్షమిస్తాడు, కానీ నమ్మినోళ్ళు కూడా ఎలా క్షమిస్తాడు దేవుడు? దేవుడు అంటే తెలియని వాళ్ళు గుడికి రాకపోతే వాళ్ళు క్షమిస్తాడు. దేవుడు అంటే తెలుసున్న వాడు కూడా గుడికి రాకపోతే దేవుడు ఎలా క్షమిస్తాడు? శాస్త్రం మీద క్షమించేవాడు కాదు. మరి దున్నే సమయంలో నువ్వు దున్నిన తర్వాత ఏం చేయాలి? విత్తనాలు విత్తాలి. విత్తనాలు విత్తిన తర్వాత ఈ వారం పంట కొరకు ఎదురు చూడాలి. దేవుని స్తోత్రం. నువ్వు గుడికి రావాలి, నువ్వు దున్నాలి. వెళ్ళేటప్పుడు విత్తనాలు అంటే నీ కోరికలు ప్రభుకి విత్తనాల రూపంలో జల్లి వెళ్ళు. ఇక సోమవారం మొదలుకొని శనివారం వరకు ఆ పంటలో కోసుకోవడానికి ప్రయత్నము చెయ్యాలి. కానీ దున్నం, విత్తనాలు విత్తం. కానీ భగవంతుడు మాత్రం దీవించేయాలి. భగవంతుడు మాత్రం చల్లగా చూసేయాలి. నిన్ను చూసేయాలి, నీ బిడ్డలను చూసేయాలి, నిన్ను చూసేయాలి, నీ కుటుంబాన్ని చూసేయాలి, నిన్ను చూసేయాలి, నీ పరిపాలన చూసేయాలి. ఏ కష్టం రాకుండా నీటి కంచేసేయాలి. అబ్బాబ ఏ కోరికలండి మనిషికి ఎక్కడి నుంచి వస్తాయి? పంట ఎక్కడి నుంచి వస్తుంది? నువ్వు పంట ఆశించడం తప్పు. భగవంతుడి ఆశీర్వాదాల కొరకు ఎదురు చూడడం కూడా తప్పే. నీలో భక్తి లేనప్పుడు, నువ్వు విత్తనాలు విత్తలేనప్పుడు, దున్నలేనప్పుడు నువ్వు పంట కొరకు ఎదురు చూడడం తప్పు. నువ్వు ఆశించకు, అది కరెక్ట్ కాదు. ఎవరు పంట కోసుకొచ్చేది అనుకుంటున్నావు? కష్టం కదా. అందుకని వాడు ఆశ పడతాడు, కానీ వాడి ఆశ భంగమైపోతుంది. ఆమేన్. ఈరోజున దేవుని పిల్లారా, మన ఆశ
భంగము కాకూడదని ప్రభు వారు మనకి తెలియజేస్తున్నాడు. ఎందుకంటే వారి యొక్క సోమరుల యొక్క చేతులు చూడండి ఏమన్నాడు, 21వ అధ్యాయం 25వ వచనం ఉన్నాడు, సోమరు వాని చేతులు పని చెయ్యనల్లవు, వాని ఇచ్చ వాని చంపుడు. ఇచ్చ వాడిని నాశనం చేస్తుంది. ఎందుకంటే వాడి చేతులు పని చేయవు. చేతులకు ఇచ్చింది దేవుడు ఎందుకు? పని చేయడానికే కదా. చేతులు ముడుచును కూర్చుంటే పని చేయకుండా ఏ పని అవుతుంది? ఏ పని అవదు. దయచేసి దేవుని పిల్లారా, దేవుడు నీకు నాకు చేతులు ఇచ్చింది ప్రభుని మహిమపరచడానికి, కాళ్ళు ఇచ్చింది ప్రభుని మహిమపరచడానికి, నోరు ఇచ్చింది ప్రభుని మహిమపరచడానికి. ఇవి పని చేయకుండా ముడుచుకుని కూర్చుంటే ఏమవుతుంది తెలుసా? వాని ఇచ్చ వానిని చంపు. జాగ్రత్త జాగ్రత్త, అది నేను చంపేస్తాయి. ఒక రోజున నీ జీవితంలో దేవుడు నిన్ను అడుగుతాడు, నేను నీకు చేతులు ఇచ్చాను కానీ నీ చేతులతో ఏం చేస్తావు? మహిమపరిచావా? నీకు కాళ్ళు ఇచ్చాను, నా యొద్దకు నడిచి నన్ను మహిమపరిచావా? నీకు నోరు ఇచ్చాను, కళ్ళు ఇచ్చాను, చెవులు ఇచ్చాను, ఇన్ని అవయవాలు పనిచేసేలా ఇచ్చాను, వాటి ద్వారా నాకు మహిమ ఏదైనా వచ్చిందా అని దేవుడు ప్రశ్న వేసే రోజు ఒకరోజు ఉంది. జాగ్రత్త. ఒకవేళ నువ్వు దేవుడిచ్చిన అవయవాలతో ప్రభుని మహిమపరచకపోతే నీ ఇచ్చే నీ అలవాట్లే ఒక రోజున ఏ అలవాటు? అది చెడ్డ అలవాటు. ఏది? దేవుడు ఇచ్చినా నన్ను వాడకపోతే, దేవుడు ఓపిక ఇచ్చినా వాడకపోతే, దేవుడు ఆరోగ్యం ఇచ్చినా వాడకపోతే, దేవుడికి నడవడానికి ఓపిక ఇచ్చినా నడవకపోతే, దేవుడికి చేతులు ఇచ్చినా చప్పట్లు కొట్టకపోతే, దేవుడిని నోరిచ్చినా పాడకపోతే, ఆ ఇచ్చే ఒకరోజు నేను ఏం చేస్తుంది సార్? చంపేస్తుంది. ఏం చేస్తుంది కదా? చంపేయడం అంటే ఏంటి సార్? నోరిచ్చాడు, పాడలేదు, ఒకరోజు దుడ్డు అంటుంది, ఎందుకంటే మాట రాదు కొన్నాళ్ళకి. దేవుడు చేతులు ఇచ్చాడు, ఏనాడు దేవుని మహిమపరచలా. చేతులు వంకరలు పోతే, తిమ్మురులు పోతే, నువ్వేం చేయలేదు. కాళ్ళు ఇచ్చాడు, ప్రభు కోసం నడిచే కృప. నువ్వు దేవుడి కోసం నడవలేని పరిస్థితి వచ్చేస్తుంది. అంటే చంపేస్తాయి. మనలో ఉన్న అవయవాలే మనం చంపేస్తే మూలను కూర్చున్నట్టుగానే అయిపోతుంది మన బ్రతుకు. మన ఇచ్చ మనల్ని చంపేస్తుంది. జాగ్రత్త. ఎవరో నేను చంపరు, నీ ఇచ్చే నేను చంపేస్తుందని వాక్యం బోధిస్తుంది. హల్లెలూయా. తర్వాత చూడండి 22వ అధ్యాయం 13వ వచనం, సోమరి బయట సింహం ఉన్నది, వీధిలో నేను చంపబడును అనును. ఆగండి. వీధిలో ఏముందట? సింహం ఉందంట. వీధిలో సింహం ఉంది, నేను బయటకు వస్తే సింహం నన్ను చంపేస్తుంది అని అంట. వాడు ఎక్కడున్నాడు? ఇంతకనే ఇంట్లోనే ఉన్నాడు. ఏమని అంటాను? వీధిలో సింహం ఉంటే వీధులు ఎవడో నడుతులేదా? వీధిలో సింహం ఉంటే ఈడెక్కడ అంటున్నాడు ఏమని? ఇంట్లోంచి బయటకు రావా అంటే, బాబా ఎక్కిపోతే సింహం ఉంది బాబా వీధిలో, లేదు రాను, చంపేస్తుంది బాబా అంటున్నాడు. అంటే వీధిలో సింహం ఉంది, నేను రాను అంటున్నాడు. అంటే ఈ వీధిలో ఎవరు తిరుగుతులేదా? అందరూ తిరుగుతున్నారు. ఎందుకు? వీడైతే సింహం ఉంది బాబు నేను రానంటున్నాడు, కానీ అసలు సింహం ఉందో లేదో అది బయటకు వచ్చి చూడాలి కదా. ఎక్కడైనా వీధిలో సింహం ఉంటుందా? కానీ ఇంట్లోంచి రావడానికి ఏమంటాడు? బాబు నేను బయటకు రాను బాబు, వీధిలో సింహం ఉంది బాబు నేను రాను అంటున్నాడు. వాడు అది చంపేస్తుంది బాబు నేను రాను. ఈనాడు క్రైస్తవ పిల్లారా,
వెళ్ళేవాళ్ళు వీధిలో, నడిచేవాళ్ళు, పని చేసుకున్న వాళ్ళు, వీళ్ళు ఎవరు ఏమీ అందరూ క్షేమమే. ఎందుకంటే అక్కడ సింహం లేదు. సింహం అంటే ఎవడో తిరగడు. కానీ వీడేమంటాడు తెలుసా, ముందు బాబు నేను రాని అంటున్నాడు తప్ప బయటకు అసలు ఉందో లేదో కూడా చూస్తాను కూడా రాలేని స్థితిలో ఉన్నాడు. అంటే వాడు వచ్చే విధానంలో వాడు లేడు. ఏంటంటే వాడు వచ్చే విధానంలో లేడు. ఎందుకు అంటున్నాడు సింహం ఉంది బాబు నేను రాడు సంపేత బాబు అని ఎందుకంటున్నాడు తెలుసా? ఎందుకు ఎడుతున్నావు అంటే ఎగ్గొడతానికి అన్నట్టు వాడు ఎగ్గొడటానికే అంటున్న మాటే కానీ నిజంగా వచ్చే మనసు వాడిలో లేదు. జాగ్రత్త క్రైస్తవ సంఘమా, వీధిలో సింహం అది నేనేం చేయదు. ఎందుకు తెలుసా? నువ్వు దేవుని బిడ్డవి. ఆమేన్. సింహం ఉంటే ఏం చేస్తుంది? అసలు ఉంటే కదా సింహం. సింహాలు వీధిలో ఉండవు, అడవుల్లో ఉంటాయి. కానీ వీధిలో ఎవరుంటారు? మనుషులు ఉంటారు. వీధుల్లో రోడ్ల మీద మనుషులు ఉంటారు. ఈనాడు ఎంతో మంది క్రైస్తవ విశ్వాసులు కూడా అలాగే ఉన్నారు. బాబు నేను రాలేనండి వాన, బాబు నేను రాలేనండి బంద, బాబు నేను రాలేనండి నీరసం, బాబు నేను రాలేను ఇంట్లోంచి నేను బయటికి రాలేనండి బాబా. అంటే సింహం నన్ను చంపేస్తారు అన్నట్టు నేను ఈ సిరులు కొత్త చచ్చిపోతానండి, ఈ బందులో కొత్త చచ్చిపోతానండి, ఇంకేమైనా ఉందా బాబా అన్నట్టుగా ఏదో పెద్ద సింహం ఉన్నట్టే ఫీల్ అయిపోయి ఇళ్ళలోంచి గుడికి రావడానికి కూడా ఇష్టం లేదు వాళ్ళకి. ఈరోజు సింహం నేను రాలేనని ఇంట్లోంచి ఎలాగంటున్నారో ఈనాడు విశ్వాసులు కూడా అలాంటి వారు లేరు అనుకోకుండా ఉన్నారో లేరా? ఉన్నారు. ఇంట్లోంచి ఏం చేసుకుంటలేదు కానీ బయటికి రావడానికి మాకు గుడికి రావడం బాబు సింహం బాబా రాను బాబా అంటే బాబు నేను రాలేను బాబా నేను అను. ఏంటంటే మనుషులకి అలాగే ఉంది. అలా భక్తి అంత హీనత్వానికి వచ్చేసిందండి. ఏం సోమర లక్షణాలు అనేవి. ఎందుకంటే నేను అంటున్నాను, వీధిలో సింహం ఉండదు. సింహం ఉన్నా నువ్వు భయపడని అవసరత లేదు. హల్లెలూయా. తిరిగేవాళ్ళు తిరుగుతున్నారు, వెళ్ళేవాళ్ళు వెళుతున్నారు, వచ్చేవాళ్ళు వస్తున్నారు. ఎంతోమంది అలాగే గుళ్ళకి వెళ్ళేవాళ్ళు వస్తున్నారు, వచ్చేవాళ్ళు వస్తున్నారు. ఎంతోమంది గుడికి వెళ్తున్నారు, వస్తున్నారు. కానీ ఇంట్లోంచి బయటికి రాని విశ్వాసిగా ఉన్నావా? జాగ్రత్త. ఏదో ఒకరోజు నీ పిరికితనమే, నీ భయమే, నీ మాటే నేను బంధిస్తుంది. హల్లెలూయా. యోబు ఒక మాట అన్నాడండి. ఏమన్నా తెలుసా? నేను దేని గురించి భయపడ్డానో అదే నా జీవితంలో సంభవించినది అంటున్నాడు. ఏదండి, నేను దేని గురించి అయితే భయపడ్డానో అదే నా జీవితంలో సంభవించింది. దేవుని బిడ్డలమైన మనం ఎప్పుడు కూడా దేనికి భయపడకూడదు. భయపడ్డావు అంటే ఆటోమేటిక్ జరుగుతుంది. నువ్వు దేని గురించి అయితే ఆందోళన చెందుతావు ఖచ్చితంగా జరిగిపోతుంది. దేని గురించి అయితే బాబు అంటావో అది ఖచ్చితంగా అవుతుంది. నేను అంటున్నాను, నీకు మంచి జరిగిద్దో లేదో నాకు సంగతి తర్వాత పక్కనట్టే. నువ్వు ఎప్పుడైనా నువ్వు చెడుగా ఆలోచించావు అంటే ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఒక్క మాట గమనించండి, నీకు మంచి జరగడం కన్నా చెడు త్వరగా వచ్చేస్తుంది మీద. నీకు ఆశీర్వాదము ఆలస్యంగా రావచ్చేమో కానీ ఈ దరిద్రము ఏమంటే హీనత్వం ఉన్నాయి చూసారా, అవి చాలా స్పీడ్గా వస్తాయి. ఆలస్యం చేయకుండా పరిగెత్తులు వచ్చేస్తాయి. జాగ్రత్త. నువ్వు ఏదైతే అనుకుంటున్నావో అది ఖచ్చితంగా జరుగుతుంది. నాకు ఓపిక లేదు అన్నావా, నీకు ఓపిక లేకుండా నిజంగా అయిపోతావు. నేను నడవలేను అన్నావా, నడవకుండా దేవుడు మూలెట్టేస్తాడు. నేను పాడలేను అన్నాడు కూడా పాడకుండా పక్కన పెట్టేస్తాడు. అంతే. నువ్వు ఏదైతే జరగకూడదు అనుకున్నా అది ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకు తెలుసా? ఖచ్చితంగా జరిగిపోతుంది. అది దేనికైతే భయపడ్డావో అదే సంభవించింది అంటున్నాడు యోబు. మరి యోబు అంటున్నప్పుడు మరి నీ జీవితం ఎందుకు జరగకపోతున్నావు? జాగ్రత్త. భక్తి కలిగిన విశ్వాసులుగా
మనం ఉండాలని ప్రభువు కోరుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తర్వాత చూడండి, 24:30 సోమరివాని చేను నేను దాటి రాగా, తెలివి లేని వాని ద్రాక్ష తోట నేను దాటి రాగా, ముళ్ళ తుప్పలు బలిసిపోయి ఉన్నాయి, దూలగండ్లు దాన్ని కప్పేసి. ఆగండి, ఎవరి తోట ఇది? సోమరుడు తోట, సోమరవాడి చేను అంటున్నాడు. నేను ఎన్నో పొలాలు చూసుకుంటూ వచ్చాను, అలాగే వత్త సోమరుడికి చేను కూడా చూశాను. నిజంగా అందరి చేను పచ్చగా కనబడుతుంటే వీడి చేను ఎలా కనబడుతుంది తెలుసా? ముళ్ళ కంపలతోనూ దోవల కొండలతోనూ కప్పేసిందట. సంగమా, నీ కుటుంబం దేంతో కప్పేసిందో ఆలోచన చేయి. ముళ్ళ కంపలతో కప్పేసి ఉన్నాయా, దోలగొండలతో కప్పేసి ఉన్నాయని? కప్పేస్తే పంట ఏముంటుంది అంటే ఎందుకు పనికి రాకుండా పోయింది చేను. చాలా బాధ అనిపిస్తుంది ఒకేసారి. ఈ కుటుంబం ఏ స్థితిలో ఉంది? నువ్వు జ్ఞానము కలిగి తెలివి కలిగి ఉంటే నీలో సోమరి లక్షణం ఉండదు, భక్తి లక్షణాలు ఉంటాయి. ఒకవేళ నీలో భక్తి పోగొట్టుకుని సోమరి లక్షణాలు కలిగి ఉంటే నీ కుటుంబం అనే పొలం, నీ కుటుంబం అనే బిడ్డలు, నీ పొలం అనే సంసారం ఎలా ఉంటుందో తెలుసా? ముళ్ళ తప్పలు, దోలగొండ్లు ఇవి బలిసి ఉండని అంటున్నాడు. అవి ఉంటే ఇంకా పంట ఉంటుంది, అందుకు పంట ఉండదు. ముళ్ళ కప్పలు అని తెలుసా? ముళ్ళు ఏం చేస్తాయి? గుచ్చుతాయి. గుచ్చినప్పుడు బాధ కదండి, ఎంత బాధ. ఈ ముండ్ల పోట్లు చాలా కష్టం. ముండ్ల పోట్లకు నువ్వు తట్టుకోలేవు. నీ సంసారంలో అన్ని ముళ్ళ పోట్లే, నీ కుటుంబం అన్ని ముళ్ళ తొప్పలే. అప్పుడు నీ కుటుంబం ఎక్కడ ఉంటుంది? నెమ్మది ఎక్కడుంటుంది? నీకు శాంతి ఎక్కడుంటుంది? ఉండదు. రెండవది ఇంకేమన్నాడు? దోలగొండ్లు. ఏంటంటే అది దోలగొండ్లు అంటే అబ్బా అది మాత్రం కాస్త అంటుకుందా ఇక గోకేది బర్ర ఎంత గోకినా దూరం తీరదు. చాలా దారుణంలో ముళ్ళు కూర్చుంటే తీసుకొచ్చి కానీ దోలగొండ్లు అంటుకున్నాయంటే ఇక గోపుడు. అబ్బా భరించలేము. ఆమె ఇక దోలగొండ్లు లాంటి శోధన వస్తే నువ్వు లాక్కున్నా, పీక్కున్నా, గోక్కున్నా అది తీరేది కాదు. జాగ్రత్త. కప్పేసినాయి అట వాడి యొక్క పొలాన్ని, ముళ్ళు కప్పేసి, దోలగొండ్లు కప్పేసినాయి. కారణం తెలుసా? వాడు ఎవడట? సోమరి వాడు. విశ్వాసే, నువ్వు దేవుని విషయంలో సోమరితనం చూపించేవా? భగవంతుడి విషయంలో సోమరితనం చూపించేవా? ఇక నీ సంసారంలో ముళ్ళ తప్పులు తప్పో, దోలగొండ్లు తప్పో, పర్వాలేదులే అని అనుకుంటున్నాము. ఆ బలిసిపోయిన తర్వాత, ముండ్ల తప్పులు పెరిగిపోయిన తర్వాత నువ్వు లాక్కులో పీకుల్లో ముట్టుకుంటే గుచ్చుకోవడం తప్ప ఏం కాదు. ప్రమాదం. దేవుడు ముందుగా హెచ్చరిస్తున్నా. ఎందుకో నీ ప్రతి విషయంలో నువ్వు సోమరిగా ఉంటున్నావేమో. ఏ విషయాలు కాదు, ఏమండి, లోక విషయాలు మీకు చెప్పడం లేదు, దేవుడి విషయానికే మీకు చెప్తున్నాను. ఇది భక్తి విషయానికి చెప్తున్నాను. ఎందుకంటే మనం దేవుని బిడ్డలం కనుక. ఆమేన్. అయితే సరే చూడండి, దాని రాతి గోడ పడి ఉండును. ఆగండి, రాతి గోడ దేనికి సాదృశ్యం తెలుసా? దేనికి సాదృశ్యం? కంచె. ఏంటనేది? కాపుదల. ఒక తోట చుట్టూ కంచి వేసినట్లు దానికి కంచి కాదు, గోడే ఉండేది.
అది ఎంత గొప్ప గోడ అంటే రాళ్లతో కట్టబడిన గోడ. అటువంటి గొప్ప బలమైన గోడ కాస్త ఏమైపోయిందట, ఏమైంది, పడిపోయింది. గోడ పడిపోయిందంటే ఎవరు పడగొట్టేశారండి? ఎవరు పడగొట్టేశారు? మనకు మనమే నాశనం చేసుకుంటున్నాం. నీ కంచె అనుకుంటున్నాం, కంచె లేకుండా చేసుకుంటున్నాం. దేవుడు నీకు కంచె వేశాడు, కాపుదలిచ్చాడు, రాళ్లతో గోడ కట్టి ప్రహారం తీసి నేను మధ్యలో తన తోటగా పెట్టుకుంటే నీ బుద్ధిహీనత ద్వారా, నీ భక్తిహీనత ద్వారా నీ రాతితో కట్టిన గోడ నువ్వు పడగొట్టేసుకుంటున్నావు. ఎంత మూర్ఖత్వం తెలుసా, ఎంత బుద్ధిహీనతో తెలుసా. రాతితో కట్టిన గోడే పడగొట్టదే, నీ పరిస్థితి ఏంటో తెలుసా. గోడ సంరక్షణ, ఏ జంతువులు రాకుండా, ఏ మేకలు రాకుండా, ఏ గేదెలు రాకుండా నీ పొలాన్ని, నీ తోటని భద్రపరచడానికి గోడ దేవుడిని కడితే దాన్ని నీకు నువ్వుగా చేతులతో పీకి పడేసుకుంటున్నావు. పడవేసుకుంటే ఏమో తెలుసా, అందులోకి ప్రతి జంతువు సొరబడతాది. దొరికింది అలా శుభ్రంగా మొక్కలు తినేస్తాయి. ఈ రోజున జాగ్రత్త. ఏదో కోత పెట్టుకుంటావు అంటే జంతువులు వచ్చేస్తాయి. వచ్చింది కాక నీ కోత పెట్టుకుని తినేస్తాయి, పోతాయి. ఏ రూపాన్ని వస్తాయో తెలీదు. అది మేకల్లాగా వస్తాయో, ఆవుల్లాగా వస్తాయో, గేదెల్లాగా వస్తాయో మొత్తం తెలియదు. కానీ నీకు కాస్త సిగురు వచ్చిందంటే తినేస్తాయి, కాస్త ఆపేసినందుకు శుభ్రం తినేస్తాయి. నీ జీవితాన్ని, నీ బ్రతుకు మూడు భారీగా చేస్తాయి. దానికి కారణం నువ్వే. నీ బ్రతుకులో సుఖం ఉండదు, నెమ్మది ఉండదు, శాంతి ఉండదు, సమాధానం ఉండదు. వచ్చింది 4 రూపాయలు టపాయిలు తినేసి వెళ్ళిపోతారు. వాళ్ళు ఎవరు, ఏ రూపాయలు వస్తారో తెలియదు. ఏ ప్రాల్లాగా వస్తారో, నా ప్రాల్లాగా వస్తారు, కూతుర్లాగా వస్తారు, అల్లుల్లాగా వస్తారు, కొడుకుల్లాగా వస్తారు, కోడల్లాగా వస్తారు, చుట్టాల్లాగా వస్తారు, ఎల్లాగా వస్తారు, శత్రువులాగా వస్తారు, లేకపోతే దొంగోళ్ళలాగా వస్తారో తెలియదు. కానీ ఉన్న కాస్త ఏం చేస్తారు, తినేసి వెళ్ళిపోతారు. కారణం నేను అంటున్నాను, కంచె లేదు, గోడ పడిపోయింది. హల్లెలూయా. ఏం పడిపోయిందండి? గోడ పడిపోయింది. గోడ పడితే ఎవరైనా వస్తారు, పోతారు. ఏదండి క్రైస్తవుల్లో నీకు నువ్వుగానే పడగొట్టేసుకుంటున్నావు. అది దేవుడు తప్పు అనుకోవద్దు. దేవుడు ఎప్పుడు తప్పు కాదు. దేవుడు ఏ దిశను రైట్ చేస్తాడు, కానీ నువ్వు తప్పు చేస్తున్నావు. నీ భక్తి నువ్వు పాడు చేసుకుంటున్నావు. నీ భక్తి జీవితాన్ని నువ్వు చేతులను నాశనం చేసుకుంటున్నావు. నీ ప్రాకారాలు నువ్వు పడగొట్టుకుంటే ఎట్లాగా? జీవితంలో క్రైస్తవ విశ్వాసిగా నువ్వు నమ్మడం గొప్ప కాదు. నమ్మిన నమ్మకాన్ని ప్రాణం ఉన్నంత వరకు నమ్మకంగా దాన్ని కాపాడుకోవడానికి నువ్వు ప్రయత్నం చేయి. ఆమేన్, ఆమేన్. తర్వాత చూడండి, సామెతల గ్రంథము 26వ అధ్యాయం 14వ వచనం. ముందు మాట చూడమ్మా. ఉతక మీద తలుపు తిరుగును, తన పడక మీద సోమరి తిరుగును. ఆమె ఉతక మీద తలుపు తిరిగింది, సోమరుడు తన పడక మీద తిరుగును. దాన్ని వదలరు. తలుపు ఉందంటే ఉతక మీద తలుపు తీస్తే ఎలా వెళ్తుంది, ఎలా వస్తుంది. దాన్ని ఏమంటాం? ఏమంటాం? కొట్టాలని ఏమంటాం? ఉతక. అసలు పదం ఏంటంటే ఇది ఉతక. అంటే అవి అలాగే ఉంటాయి. దాని మీద ఎంత తిరిగినా వాటి మీదే అది వేసే ఉంటుంది.
వేసినా చేసినా అక్కడ తిరిగిద్దేది తలుపు మీద తలుపు. సోమరులు కూడా ఎప్పుడు కూడా తన పడక మీద అలాగే తిరుగులాడుతారు. మాట్లాడితే మంచం ఎక్కేస్తారు. జాగ్రత్త దేవుని బిడ్డ. దేవుని యొక్క వాక్యం ఎందుకు బోధిస్తుందంటే అక్కడికక్కడే అని అనుకుంటే ఎట్లాగా? అక్కడికక్కడే ఏది జరగదు. ఒక తలుపులా ఉండిపోతే ఏ కార్యము నీకు జరగదు. నువ్వు దేవుని వైపు ప్రయాసపడాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కష్టపడాలి, దేవుని కోసం ప్రయాసపడాలి. కష్టపడకుండా నీకు ఏ ఆశీర్వాదము దేవుడికి ఇవ్వడానికి నేను ఇష్టపడేవాడు కాదు. కనుక దయచేసి ఉతకమైన తలుపు ఉన్నట్టే అని నువ్వు అలాగే సోమరితనంగా ఉంటే ఎట్లాగా? నువ్వు సోమరిగా ఉంటే ఏది నీ కాళ్ళకడ రాదని చెప్తున్నాను. జాగ్రత్త. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత చూడండి, సామెతలు 26వ అధ్యాయము 16వ వచనం. హేతువులు చూపగల 7 కంటే సోమరి దృష్టికి తానే జ్ఞాని అనుకున్నాను. అమ్మో, వీడు ఈ లక్షణం కూడా కనబడుతుంది. ఏ లక్షణం? నేనే జ్ఞానిని, నేనే గొప్పవాడిని. ఎందుకు ఈ లక్షణం అంటే ఎవడో మళ్ళీ అనకూడదు కదా. ఎవడు అనే ముందు ఇక్కడే అనేసుకుంటున్నాడు. 7 ఏం చేస్తున్నారట? హేతువులు చూపగల 7 కంటే, అంటే మంచి గొప్ప కార్యాలు చేసే 7 కంటే వాళ్ళని చూపించంటాడు. నేనే జ్ఞానిని. మంచి చేసేవారి కన్నా గొప్ప చేసేవారి 7 కంటే నేనే గొప్ప, నేనే జ్ఞానిని అన్న ఆలోచన వాడికి పుడుతుంది. అంటే ఈ సోమరుడు తనకు తానే గొప్ప చెప్పుకునే లక్షణాలు కలిగిన అలవాటు కూడా ఉంటుంది. విశ్వాసులారా, దేవుని పిల్లారా, చాలా మంది ఇలాంటి సోమర క్రైస్తవులు కూడా ఇలాగని అనుకుంటారు. ఏమని? నా అంత గొప్పవాళ్ళు లేరు. వెళ్ళిపోతే ఉపకారం ఉంది, దానిలాగా నేను లేనులే, అది అలాగా లేనులే, నేను ఇలా లేనులే, నేను బాగానే ఉన్నాను అనుకుంటున్నాను, చేసేస్తున్నాను, పాపం చేసేసుకున్నాను, నా మనసులో ఉన్నాడు, ఆడేసుకున్నాను, చేసేస్తున్నాను, నాకంటే గొప్పలు ఎవరున్నారు? వాళ్ళకి ఏమి కాదు, వెళ్ళి వచ్చినట్టు నాకేం గోల్డ్ వచ్చు. ఏంటంటే గొప్పలంటే నాకు అర్థం అవుతుంది. ఎందుకంటే ఇందులో ఏమీ లేకపోయినా గొప్పగా ఫీల్ అయిపోయే లక్షణాలు ఉన్నాయి. వాళ్ళకు వాళ్ళు గొప్పగా ఫీల్ అయిపోతే భక్తి కాదు. ఆ గొప్ప ఎవరు చెప్పాలి? దేవాది దేవుడు చెప్పాలి. మనం చెప్పుకుంటే గొప్ప ఎక్కడా తీరిపోద్దండి. నేను గొప్ప అనుకుంటే సరిపోదు. నీ గొప్ప దేవుడే చెప్పాలి, నీ మంచి దేవుడే చెప్పాలి, నీ నీతి దేవుడే చెప్పాలి. దయచేసి క్రైస్తవ విశ్వాసులు, మనం మనమే జ్ఞానులు అనుకోవడం తెలుగు తక్కువ లక్షణము. వీళ్ళు చేసే బుద్ధిహీనత తప్పుపెట్టుకోవడానికో లేకపోతే సమర్థించుకోవడానికో తెలియదు, కానీ గొప్ప మేమే గొప్ప అన్న ఫీలింగ్స్ సోమరులకు వస్తుంది. అలాంటి లక్షణాలు క్రైస్తవులుగా మనలో ఉండకూడదని ప్రభువారు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక నీ జీవితంలో ఒకవేళ ఎవరైనా సరే నువ్వు గొప్ప అన్నా సరే మనం ఉబ్బోకండి. నువ్వు చాలా మంచి పని చేసావు అన్నా సరే ఉబ్బోకండి. నీ అంత తెలివిన ఎవరు లేరన్నా సరే ఉబ్బోకండి. ఒకవేళ నీ గురించి మంచిగా చెప్పాలి అంటే మనుషులు చెప్తే తీరదు, దేవుడు మాత్రమే చెప్పాలి. 100 మంది నువ్వు మంచివాళ్ళు అన్నారు,
1000 మంది నీ అంత గొప్పోళ్ళు లేరు అన్నారు. 1,00,000 కొలది ప్రజలు అబ్బా నీ అంత మంచి మనస్తత్వం ఎవరికి లేదన్నారు. ఆ మాట ఎవరు చెప్పాలి? దేవుడు ఒక్కడే చెప్పాలి. ఆయన చెప్పకపోతే ఎంతమంది అన్నా ప్రయోజనము లేదు. కాకపోతే ఒకటి, సోమరులు మానత జ్ఞానవంతులు లేరని మురిసిపోతారు. అంటే వారి జ్ఞానం కదా, అది వారి మూర్ఖత్వం, అది వారి యొక్క బుద్ధిహీనత. హల్లెలూయా. సరే చూడండి, ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 19వ వచనం చదువుదాం. ప్రసంగి 10వ అధ్యాయం 18వ వచనం. సోమరితనము చేత ఇంటి కప్పు దిగబడిపోవును, చేతులు బద్ధకము చేత ఇల్లు కురియును. ఆమె ఎవరిట? సోమరివాడి యొక్క వాళ్ళ యొక్క సోమరితనాన్ని బట్టి ఇంటి కప్పు దిగబడిపోతుంది, ఇంట్లో వాన కురుస్తుంది. అదేంటంటే పాస్టర్ గారా, మరి ఇల్లు తాటిగిల్లు మరి పోతే మరి కురవదా, పెంకులు పోయినాయి కురవదా, స్లాబ్ పోయింది కురవదా అంటారేమో. అంటున్నాను, ఏ విషయంలో సరే సోమరితనంగా ఉంటే ఇలాగే జరుగుతుంది అంటున్నాడు. నువ్వు ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఎలా చేయకూడదు? సోమరితనంగా చేయకూడదు. సోమరితనంగా చేస్తే ఇల్లు కప్పు కూలిపోతుంది, ఇంటి నిండా వానే మిగులుతుంది. ఇది వాక్యము. ఎందుకు అంటే దానికి సెగల పట్టేసి పాడు చేసేస్తాం మనం. అది కప్పు కూలిపోయే వరకు ఉంచాము అంటే అది సోమరితనమే. పూర్వకాలం ఏ సంవత్సరం ఆ సంవత్సరం ఇల్లు కుట్టించుకునేవారు. ఎందుకు కుట్టించుకునేవారు? వర్షాకాలం వస్తుంది, వర్షం వచ్చేది ఇంట్లో అన్నీ కడిచిపోతే పాడైపోతారు చెప్పి ముందుగానే జాగ్రత్త పడి కుట్టించుకునేవారు. అది జాగ్రత్త. చూద్దాంలే అనుకున్నాం, వర్షాకాలం వచ్చేసింది. ఇక వర్షాకాలంలో వర్షంలో ఏం కుట్టిస్తాం? అప్పుడు కుట్టించడం చాలా కష్టం అవుతుంది. సోమర లక్షణాలు ఇలాగే ఉంటాయి చాలా మంది జీవితాల్లో. అంటే ఇప్పుడు ఏది చేయాలో అది చేసే జాగ్రత్త పడవలసిన విషయము. ఆమేన్. క్రైస్తవ విశ్వాసులారా, నీలో జాగ్రత్త లేదు అంటే నీలో సోమరితనం ఉంది అని అర్థం. ఆ సోమరితనము ద్వారా నీ అజాగ్రత్తే నీకు కొంప ముంచుతుంది. నీ అజాగ్రత్తే నీ ఇంటి నిండా వర్షపు నీరు అన్నట్టుగా శోధనలు కమ్ముకుంటున్నాయి. ఇల్లు కప్పే దిగబడిపోయిందంటే ఇల్లు ఏం పనికొస్తుంది? ఇల్లు పనికిరాదు. కప్పే దిగబడిపోతే ఇల్లు ఏం పనికొస్తుందండి? పనిచేది కదా. మరి జాగ్రత్త. నీ కుటుంబం కూలింది అంటే, నీ ఇంటి కప్పు దిగబడింది అంటే నీ సంసారం ఏమవుతుందో తెలుసా? చిన్నభిన్నం అయిపోతుంది, ప్రమాదం. దానికి కారణం ఒకటి, భక్తి విషయాల్లో నువ్వు సోమరులుగా ఉండకూడదు. ఆమేన్. ఎందుకంటే నిన్ను కాపాడాలి. దేవుని విషయంలో సోమర్థంగా ఉండకండి, భక్తి విషయంలో సోమర్థంగా ఉండకండి, మందిర విషయంలో సోమర్థంగా ఉండకండి, మంచి పనులు చేసే విషయాలు సోమర్థనంగా ఉండకండి, ప్రార్థనా విషయాలు సోమర్థనంగా ఉండకండి. ఆమేన్. పాటలు పాడే సమయంలో సోమర్థనంగా ఉండకండి. పాడదాంలే అనుకుంటాం, పాడే సమయానికి మరొక కొంతమంది రానే రాదు. పాడాలని ఆశ కూడా ఉండాలి మనుషులకి. ఆశ ఉంటే ఎలాగైనా మనం ముందుకొచ్చి పాడడానికి ప్రయత్నము చేస్తాం. మన సోమర్థనం వల్ల ఏమవుతాయి? పాడడానికి కూడా అవకాశం ఒక్కసారి కోల్పోతున్నాం. దయచేసి ఈ మాటలన్నీ కూడా నేను లోక సంబంధంగా మీకు చెప్పడం లేదు, కానీ ఆధ్యాత్మికంగా మీకు తెలియజేసే విషయాలు ఏంటంటే, దేవుని పిల్లలమైన మనము సోమరితనముగా ఉండక ఆశ కలిగి ఆసక్తి కలిగి, ఎలాగండి? ఆశ కలిగి ఆసక్తి కలిగి సులుకుగా, తర్వాత ఉత్సాహంగా, తర్వాత కష్టపడి
ప్రయాస పడి దేవుని విషయంలో ఒక బాధ్యత కలిగి, ఒక భారము కలిగి భక్తిలో ఎదగండి. దేవుడు నిన్ను దృష్టించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు, కనికరించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు, కృప చూపించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. దేవుని స్తోత్రం. ప్రసంగి గ్రంథంలో ఒక మాట ఉంది, ఏమంటుంది తెలుసా? ప్రియుడు తలుపు యొద్దకు వచ్చి తన ప్రియురాలను పిలుస్తున్నాడు. ఏంటండి? ప్రియుడు తలుపు యొద్దకు వచ్చి తన ప్రియురాలను పిలుస్తున్నాడు. సుందరే, నాయమణి, తలుపుతి 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 అని తలుపు యొద్ద ఉండి తలుపు తట్టుచుండెను అంటాడు. అక్కడ ఏం చేస్తాడంట? తలుపు తట్టుచుండెను. ఈ మాట ప్రియురాలు వింది. ఇంతకీ విని ఎక్కడ కూర్చుందో తెలుసా? మంచం మీద పడుందట. ఎక్కడుందట? మంచం మీద ఆమె పరుండి ఉండెను. అయితే తన ప్రియుడి స్వరము వినగా నా ప్రియుడు వచ్చేను అని ఆనందించింది. ఆమేన్. ఏం చేసిందట? నా ప్రియుడు వచ్చాడు, నా ప్రియుడు వచ్చాడు అని ఆనందించింది. కానీ మంచం నుంచి లేగుతలేదు. ఏంటది? ప్రియుడు వచ్చాడని ఆనందిస్తుంది కానీ ఏం చేస్తలేదు? మంచం నుంచి లెగుతలేదు. నేను లెగుద్దాము అనుకుంటుంది కానీ లేవలేకపోతుని. ఇది ఎక్కడి దాకా చిత్రం అండి. లెగాలనుకుంటుంది, లేవలేకపోతుంది. ఎవరు కట్టేశారంటే ఎవరైనా? ఆయన కడుతున్నాడు తలుపు. దబా దబా తలుపుది, నా సుందరి, నారీమణి, తలుపుది తలుపుది అని తలుపుతే వింటుంది. నా ప్రియుడు వచ్చేటట్టుంది కానీ లెగలేకపోతుంది. లెగాలనుకుంటుంది, పడుకుని లెగుతలేదు. బైబిల్ అక్కడ ఉంది, తన ప్రియుడు తట్టి 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 తలుపు తీయలేదు. చాలాసేపు తట్టేపోతాం, తలుపు తీయగా ఇక వెళ్ళిపోయాడు. ఏం చేశాడని? వెళ్ళిపోయాడు. ఇంక అక్కడే కూర్చుంటాడు అనుకున్నాడండి. ఇంకక్కడే కూర్చోండి. ఆయన పిచ్చోడా? అక్కడే కూర్చోలా. తట్టి 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 వెళ్ళిపోయాడు. తర్వాత మంచం ఎత్తి, ఏంటి ఇంకా మాట పడతలేదు, ఇంకా తలుపుతో శబ్దం పడతలేదు ఏంటి అనుకుంటుంది. ఏంటని? తలుపు శబ్దం నేను పడతలేదేంటి అనుకుంది. అప్పుడు లేచిందట. ఎప్పుడు? తలుపు శబ్దం వినపడతలేదు కదా, వినపడినంతసేపు లెగుద్దాం 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 అనుకుని లెగలేదు అమ్మగారు. తీర తట్టి తట్టి సినాకు వచ్చి ఆయన వెళ్ళిపోయాడు. ఇంకా వినపడతలేంటి అనుకుంది. నెమ్మదిగా లేచింది. తలుపు తెద్దామా అన్నట్టు తలుపులా తీసి అని వస్తుంది. ఐదు రెండు అవ్వలేదు. ఏడి నా ప్రియుడు, ఏమయ్యో 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 ఏంటి ఏంటి ఎక్కడ పిలుస్తున్నా? అప్పటికైనా వెళ్ళిపోయాడు. తర్వాత కింద అంటది, నా ప్రియుడు కొరకు నేను వెతుకులాడగా. దేవుని స్తోత్రం. దగ్గరికి వచ్చినోడేమో వదిలేసింది. ఏంటండి? దగ్గరికి వచ్చినోడేమో వదిలేసింది సోమరితనం వల్ల. ఆయన వచ్చి వెళ్ళిపోయాక ఏం చేస్తుందట? నా ప్రాణ ప్రియుడు నేను వెతుకుచుండగా అంటుంది. అప్పుడు వెతుక్కోవడం ఏంటండి? కాళ్ళగాడికి వచ్చినోడేమో వదిలేసుకుని ఇప్పుడు నా ప్రాణప్రియుడా ఎక్కడున్నావు అని ఇప్పుడు వీధుల్లో వెతుకుతుందట. ఎంతమంది ఎంత బుద్ధిహీనత తెలుసండి చాలా మంది. ఇలాంటి లక్షణాలు లేవనుకోకండి, చాలా మంది లక్షణాలు ఉన్నాయి. ఆదివారం గుడికి రారు, ఉత్తప్పుడు మాత్రం అన్ని ఊరు తిరుగుతారు. ఎక్కడ బాధ ఉంటే అక్కడ తిరుగుతారు, ఎక్కడ సంఘం ఉంటే అక్కడ. ఆదివారము గుడికి రారు, వీళ్ళు మాత్రం ఏం చేస్తారు? ఆదివారం నా ఎద్దుకు రండి, నేను మీతో ఉన్నాను అంటుంటే అలా చేయరు కొంతమంది భక్తి. వేరే సమయాల్లో ఈదుల్లో ఎలా పరిగెడతారో అలాగ వెతుకులాడేవాడు బోర్డు ఉంది. క్రైస్తవులు ఈ రోజుల్లో లేరనుకోకండి, ఉన్నారు.
సోమవారం మొదలుకొని శనివారం వరకు అన్ని వారాలు ఏ వారం ఎక్కడో తిరిగి అమ్మలక్కలు ఎంతోమంది ఉన్నారు. దగ్గరికి వచ్చిన వాళ్ళు వదిలేశారు. ఇప్పుడు ఇళ్ళలో వెతకడానికి ప్రయత్నము చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు. సరే, ఎవరి ఇష్టం వాళ్ళది. హల్లెలూయా. ఈ ప్రియురాలు వెళ్ళింది, అక్కడ వెళ్ళింది వీధిలో నా ప్రాణప్రియుడు ఉన్నాడా, నా ప్రాణప్రియుడు దొరికారా, మీకు కనిపించారా అనుకుంటూ వచ్చింది. ఎవరు నెత్తి పగలగొట్టేశారట. దేవుని స్తోత్రం. ఏం చేశారమ్మా? వారు కావలా వారు నా నెత్తి మీద కొట్టగా, అయ్యి బాబోయ్, కాపలా వాళ్ళు కొట్టేశారు అంతే. పాపం పట్టిన ఎంతకాలం వచ్చిందండి. ప్రాణప్రియుడు దొరకలేదు, దెబ్బలు మాత్రం తిన్నారు. ఇలాంటి క్రైస్తవులు లేరనుకుంటున్నారా? లేరనే సోమరి క్రైస్తవులు. దేవుని స్తోత్రం. జాగ్రత్త దేవుని పిల్లారా. నీ సోమరితనం ద్వారా దేవుడు దగ్గరకు వచ్చినా నువ్వు నిర్లక్ష్యంతో వదులుకుంటే కావాలని తర్వాత ప్రయాసపడి దెబ్బలు తినడం తప్ప నువ్వు తిరిగి సంపాదించలేవుమో. దేవుని కృప కరుణా కటాక్షాలు నువ్వు పొందలేవుమో. జాగ్రత్త. అర్థం చేసుకునే వారికి అర్థం అవుతుంది. అర్థం చేసుకునే అజ్ఞానులకి ఏది అర్థం కాదు. ఏదేమైనా దైవ బిడ్డ, సోమరి అనే లక్షణాలు పూర్తిగా మనం చంపేయాలి. ఆమేన్. ఏ లక్షణం అండి? సోమరి అనే లక్షణాన్ని చంపేయాలి. దాన్ని చంపకపోతే నీ జీవితాన్ని సర్వనాశనము చేస్తారు. ఒక వ్యాపారం చేసేవాడు సోమరుడుగా ఉంటే వాడి వ్యాపారం వెళ్ళిపోతే షెడ్డుకి. ఒక పని చేసుకున్నాడు సోమరితనంగా ఉంటే ఆడ పని పాటలు నాశనం అయిపోతాయి. ఒక బిజినెస్ చేసుకునేవాడు సోమరుడుగా ఉంటే వాడి బిజినెస్ నాశనం అయిపోతుంది. ఏదైనా ఒక పని పట్టుకున్నవాడు చెయ్యాలనుకున్నప్పుడు సోమరుడుగా ఉంటే వాడి పని కూడా సర్వనాశనము అయిపోతుంది. ఏదైనా ఊరు వెళ్ళాలనుకున్న వాళ్ళు సమయానికి వెళ్ళకపోతే అనుకున్నది దాటి వెళ్ళిపోతుంది. అంటే దేనికైనా సోమర్తనము పనికి రాదు. ప్రయాణానికి పనికిరాదు, బ్రతికి పనికిరాదు, కుటుంబానికి పనికిరాదు, పని పాటలకు పనికిరాదు, బిజినెస్కి పనికిరాదు, వ్యాపారాలకు పనికిరాదు, ఉద్యోగానికి దేనికి పనికిరాదు. దేనికి పనికిరాని సోమరితనం భక్తి విషయంలో ఇంకెంత సమస్య తెలుసా? భయంకరమైన సమస్య కలుగు చేస్తుంది. ఇది దేవుని యొక్క వాక్యము. కనుక విశ్వాసులారా, మీ జీవితం జాగ్రత్త, మీ భక్తి జాగ్రత్త, మీ ప్రార్థనా జీవితాలు జాగ్రత్త. దేవుడు మీకు ఇచ్చిన రక్షణ అది భద్రముగా పదిలిపరుచుకుని దాన్ని పెంపొందించుకోవడానికి ప్రయత్నించేయండి. భక్తిని పెంపొందించుకోవడం అనే సోమరితనం నిర్లక్ష్యం ఉంటే మీ రక్షణ పాడైపోతుంది. రక్షణ పాడైపోతుంది. కొన్ని తెల్ల బట్టలు వేసుకున్నాను, సోమరితనం ఎక్కడ పడితే అక్కడ గోడలకి రాసేసుకున్నాను అనుకోండి, ఏమవుతుంది? సోమరితనం వల్ల ఎక్కడ పడితే దేగత ఏమవుతుంది? జాగ్రత్త పాటించాలి. వద్దా? చాలా జాగ్రత్త. నమ్మో తెలసొక్కాయి, ఏదైనా అంటుకుంటుందేమో, మట్టి అంటుకుంటుందేమో, ఏ రంగు అంటుకుంటుందేమో, ఏ బురదను అంటుకుంటుంది. ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఆ జాగ్రత్త లేకపోతే సోమరితనం అంటాం. మరి రక్షణని దేవుడు ఇచ్చిన రక్షణ వస్త్రాలను కూడా అలా కాపాడుకో. కడవల దినాల్లో రాకడ దినాల్లో ఉన్నావు. నీ భక్తిని నువ్వు కాపాడుకుంటే ఆ భక్తి నిన్ను కాపాడుతుంది, నీ కుటుంబాన్ని కాపాడుతుంది, నీ బిడ్డలను కాపాడుతుంది. అటు కృపా కాపుదల కరుణ భద్రతలు దేవదేవుడు నీకు నీ కుటుంబానికి దయచేయునుగాక. ప్రేమ కలిగిన మా తల్లి, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈరోజు నీ వాక్యం మేము ఎన్నో ఉన్నాయా. సోమరమైన చెడ్డదాసుడా అని నువ్వు పిలుస్తున్నావు. ఈరోజు అట్టి సోమరతనం ఉంటే అది మా బ్రతుకునే చెడ్డగా మార్చేస్తుంది. మేము చెడ్డవారమే కానీ మంచివారం అంటలేదు నాయన. నా ఇష్టం, నా సోమరతనం, నా ఇష్టం, నా ఇష్టం, నా ఇష్టం అనుకునే ప్రబుద్ధులు ఎంతోమంది ప్రపంచంలో ఉన్నారు. కానీ వాళ్ళందరూ చెడ్డవాళ్ళే. నీ దృష్టిలో వారందరూ చెడ్డవారే. మంచివారిని మాత్రం నువ్వు బిరుదు వారికి ఇవ్వటం లేదు, చెడ్డవారే అంటున్నావు. వాళ్ళ స్థితి, వారి పరిస్థితి
వారి కుటుంబ పరిస్థితి, వారి జీవన స్థితి, వారికి ఉన్న పంటైన పొలమైన ఏదైనా ఏ స్థితిలో ఉంటాయో నీ వాక్యం ద్వారా మేము వింటున్నాం నాయన. మరి ఈనాడు క్రైస్తవ విశ్వాసులైన వారు కూడా అలాంటి సోమరులుగా ఉండి సిక్కుల్లో పడుతున్నారేమో, కష్టాల్లో పడుతున్నారేమో, ఇబ్బందుల్లో పడుతున్నారేమో, తిరుగుట్లు పడుతున్నారేమో నాయన. చిగురించిన ప్రతి ఆకు జంతువులు వచ్చి తినేసినట్లు దేనికో ఖర్చు అయిపోతున్నాయేమో. ఉన్న 4 రూపాయలు ఆ డాక్టర్కో ఈ డాక్టర్కో పాడు చేస్తున్నారేమో నాయన. ఆ బంధువులకో ఈ బంధువులకో పెట్టేస్తున్నారేమో నాయన. ఏది దేనింపు లేకుండా మోడుబారైపోతున్నారేమో నాయన. వారి సోమరతనం వల్ల మోడుబారైపోతున్నారేమో నాయన. కంచె లేనందున, గోడ లేనందున వారి జీవితాలు మోడుబారిపోతున్నాయి. వద్దు నాయన, మరలా వారికి కంచె వేసి వారి సోమరతనాన్ని పక్కన పెట్టి పడిపోయిన ప్రాకారమును తిరిగి కట్టుకుని ఇక సోమరిగా కాక భక్తి కలిగిన వారు ఉండాలి. మోడుబారిన వారి జీవితాలు మరలా సిగిరించి అభివృద్ధి చెందినట్లు కృపదాయించి మీ ఘనమైన కార్యాలు వారి జీవితాల్లో జరిగించి దేవా నీ కృపతో నింపి మీరు మహిమ పొందండి. సమస్త మహిమ ఘనత ప్రభావాల్ని ఆరోపిస్తూ వచ్చిన బిడ్డలను దీవిస్తూ ఇక నుంచి నీ రాకడ వరకు సోమరి లక్షణాన్ని చంపి దైవ భక్తి కలిగిన లక్షణాలతో నీ రాకడకు సిద్ధపడే జీవితాన్ని నేర్పించి మహిమ పొందమని మా ప్రభును రక్షకుడునైన యేసు క్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. లేచి నిలబడండి. దయచేసి లేచి నిలబడండి. పాట సమర్పణ పాట ఎవరు పడతారండి? మహోన్నతుడా నీ కృపలోనే నివసించుట నా జీవిత ధన్యతయున్నది. నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో
నీ కృపలోనే నివసించుడా మహోన్నతుడా నీ కృపలోనే నివసించుడా నా జీవిత ధన్యతయున్నది వాడమారని స్వాస్థ్యము నాకై పరమందు దాచించితివా వాడమారని స్వాస్థ్యము నాకై పరమందు దాచించితివా వాచన ఫలము అనుభవింపా నీ కృపలో నన్ను పిలిచితివా వాచన ఫలములు అనుభవింపా నీ కృపలో నన్ను పిలిచితివా మహోన్నతుడా నీ కృపలో నేను నివసించునా నా జీవిత ధన్యతయున్నది మహోన్నతుడా నీ కృపలో నేను నివసించునా మహోన్నతుడా నీ కృపలో నేను నివసించునా నా జీవిత ధన్యతయున్నది నా జీవిత ధన్యతయున్నది హల్లెలూయా. మంచిదండి. ఆయన కృపా కాపుదల కరుణా భద్రత తోడేందుగాక. ఆమేన్ ఆమేన్. మంచిది, ప్రార్థన చేసుకుందాం. మా ప్రియకి వద్రబాలేదండి బీబీ షోర్ వచ్చిందంట. పేరు చంద్రయ్య. ఫోన్ చేసి చెప్పి మీ సమస్యలందరూ చెప్పమన్నారు. ప్యాకేజీ తీసుకున్నారట. మీ అందరికీ చెప్పమన్నారు. మంచిది. చంద్రయ్య గారట మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. దానికి బీబీ బలహీనతలు ఉన్నాయి కనుక సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చినట్లు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా 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 హల్లెలూయా. మీకు వందనాలు. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి అయిన దేవా నీకు వందనాలు. మహోన్నతుడా నీ స్తోత్రం. సర్వశక్తిమంతుడా నీకు వందనాలు. సర్వాధికారి నీకు వందనాలు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన యేసయ్య, లోకరక్షకుడా నీకు వందనాలు, స్తోత్రాలు. వచ్చిన నీ బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించండి. నీ కృపా కాపుదల, నీ కరుణా భద్రత నీ బిడ్డలకు కుటుంబానికి దయచేయమని నేను ప్రార్థిస్తున్నాను. ఇంతవరకు చక్కగా ఈ ఆరాధనలు మీరు మా మధ్య ఉన్నారు. పాటల ద్వారా, ప్రార్థన ద్వారా, కీర్తన ద్వారా, సాక్ష్యాల ద్వారా, నాయన వాక్యం ద్వారా, సమర్పణ ద్వారా తోడిన మా తండ్రి నీకు వందనాలు. వచ్చిన భక్తులందరినీ మీరు దృష్టించినందుకే స్తోత్రాలు. కృప చూపిస్తున్నందుకే స్తోత్రాలు. మరి నీ బిడ్డలు నాయన వారి వారి గృహాలకు వెళ్తున్నదో తోడైందండి, వారి మార్గాల్లో తోడైందండి, వారి ఉద్దేశాలు తోడైందండి, వారి తలంపుల్లో తోడైందండి. అనుకున్న కార్యాలు నెరవేర్చి మీరు మహిమ పొందండి. గడిచిన వారాల్లో తోడుగా ఉన్నాం. జరగని వారం కూడా నీ కృపాకాపదల భద్రత, సంరక్షణ, ఆశీర్వాదములు ప్రతి ఒక్కొక్కరికి దయచేయండి. మహిమ పొందండి. ఈరోజు ఈ నెలలో 2వ ఆదివారము మీ సముఖమందు ఉండే ధన్యత దయచేసినందుకు వందనాలు. ఆశీర్వాదమేళ్లతో నింపి మహిమ పొందండి. మీకు స్తోత్రం. ప్రార్థన అవసరం కోరిన ప్రతి దైవ బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించండి. నాయన సందరి గారికి నాయన బాగోలేదని ప్రభావం ఉన్న షుగర్ బలహీనత స్వస్థపరిచి
సంపూర్ణ ఆరోగ్య దీవెన అందించమని నేను ప్రార్థిస్తున్నాను. నర్సులను ఒంట్లో బాగుంటుంది ప్రభు, సంపూర్ణ దీవెన ఆశీర్వాద ఆరోగ్యం వీళ్ళకి అందించమని ప్రార్థిస్తున్నాను. మరి సత్యాక ఆపరేషన్ చేశారు, నేను ఆపరేషన్ అంతట్లో తోడుగా ఉండి మంచి ఆరోగ్య దీవెన దయచేసి, గంట అనుసీమగా లేగలేని స్థితిలో ఆవేశంతో బాధపడుతుందైనా ఆ వృద్ధాప్యంలో మరి ఇతనికి సంపూర్ణ ఆరోగ్య దీవెన దయచేసి, బలహీనులైన వారిని అందరినీ మీరు బలపరిచారు. సమస్యలు ఉన్న వారికి సహాయం చేయండి, ఇబ్బందులు ఉన్న వారికి సహాయం చేయండి, ప్రయాణాలు ఉన్న వారికి సహాయం చేయండి, ఉద్యోగాలు చేసుకునే వారికి, వ్యాపారాలు చేసుకునే వారికి, వృత్తి పనులు చేసుకునే వారికి, చేతులతో ఏ వ్యాపారం చేసినా కష్టార్జితం చేసుకున్నా వారి కష్టార్జితంలో తీర్చి అవి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించి, ఆదరణ లేని కుటుంబాలకు ఆదరణ అందించి, చదువుకున్న బిడ్డలకు చదువులు దయచేసి, పరీక్షలు రాసే బిడ్డలు పరీక్షలు తోడి ఉండి, యవనులను, నడువయసు కలిగిన వారిని, నాయన వృద్ధులను, ప్రతి ఒక్కొక్కరిని పేరు పేరు చెప్పున మెండిన దీవెన ఆశీస్సులతో ఆశీర్వాదాలతో నింపి దీవించండి. ఈరోజు నేను ఎవరైతే రాలేకపోయారో వాళ్ళని చూస్తున్నాను, దృష్టిస్తున్నాను. మరి వారి విషయంలో మేమేమి చేయలేము నాయన. వాళ్ళకి ఇష్టం ఉండే ఎంతోమంది రాలేకపోయారు, అవకాశం ఉండే రాలేకపోయారు, బాగుండి కూడా రాలేని స్థితిలో ఉంటే అది ఎవరు తప్పు ప్రభు? నీకు అంతకన్నా తప్పు కాదు. కానీ ఎవరి భక్తికి వారు తగ్గ ప్రతిఫలం పొందుతారన్నాం. ఎంత ఓర్న వానట్లున్నా నెత్తి మీద ఏదో కండువ కప్పుకునో ఏదో వేసుకుని తడుచుకుంటాను గుడికి వచ్చారు. దేవుడు కావాలి, నా దేవుని సన్నిధులకు వెళ్ళాలి, ప్రార్థన చెయ్యాలి, ఆ భగవంతుడి కరుణా కటాక్షలు పొందాలి, దేవుడు నన్ను చల్లగా చూడాలి, నా కుటుంబాన్ని చల్లగా చూడాలి, నా బిడ్డలు చూడాలని ఆశతో ఆనందాలతో ఇంత వాన కూడా నీ గుడికి వచ్చారు. వారి ఆశ చూస్తున్నా, వారి కోరిక చూస్తున్నా, వారి ఉద్దేశాలు చూస్తున్నా. నీకు వందనాలు తెలుస్తున్నాను నాయన. వారిలో ఉన్న భక్తి గొప్పది కనుక నీ రాకడ వరకు వారి భక్తిని కాపాడుకుని నీకు సాక్షులుగా ఉన్నట్లు కృపదయించేయండి. అలాగే నిబిడలేని వారిని సన్నిధించినంత సభా కానుకలైనా, మొక్కుబడి కానుకలైనా, పిడికులైనా ప్రతి కానుక నీ జీవ గ్రంథంలో రాసి వారు ఏది చేసినా అది కలిచేతులుగా, 30ంతలుగా, 60ంతలుగా, 100ంతలుగా గొప్ప ప్రతిఫలాలు వారు పొందుకున్నట్లుగా కృపదయించేయండి. నీ రాకడ వరకు ఆనంద సంతోషాలతో మీ కృపలో వర్ధిల్లే వారిగా స్థిరపరచమని మీరు దీవించమని, వారి కుటుంబాలకు ఏమో అవసరం ఉన్నాయో తీర్చి సంతృప్తిపరిచి, పొదువులు, కొరతలు, అప్పులు, రుణాలు తీర్చి ఆనంద సంతోషాలు దయచేసి దీవించమని మా ప్రభును రక్షకుడు నేను యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దయచేసి అందరూ లేచి నిలబడండి. లేచి నిలబడిన ఆశీర్వాద ప్రార్థన. ఇంతవరకు మీరు చేసిన ప్రార్థన దేవుడి నాడు నమ్ముతూ రెండు హస్తాల పైకి చప్పట్లు కొడుతూ, చప్పట్లు తప్పగా ఉండకూడదు, తప్పిడిగా ఉండకూడదు, ప్రభుని మహిమపడతాం. హల్లెలూయా, గ్లోరీ గ్లోరీ గ్లోరీ. చూద్దాం. ఓ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు వింటున్నాడు, ప్రభు దృష్టిస్తున్నాడు, ఆయన ఆనందిస్తున్నాడు. చప్పటి ద్వారా మహిమపరచబడుతుంది, ఆయన నామము ఘనపరచబడుతుంది, ఆయన నామము వర్ధిల్లుతుంది, ఆయన స్తుతుల మీద ఆసీనుడై ఉన్నాడు. మన తండ్రి అయిన ప్రేమ, మన ప్రభు అయిన దేవుని కన్య సహవాసము, సమాధానము ఇప్పుడు నువ్వు ఎల్లప్పుడూ కూర్చున్న మనకు సర్వలోక భక్తులకు మన సంఘ బిడ్డలందరికీ ప్రభు రాకడ వరకును సదాకాలం తోడి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ఒకరికి ఒకరు శుభవందనాలు చెప్పుకుని వెళ్ళండి.